వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునే ఉంది, దొడ్డు వయలు చదివి దిమాక్లకు ఎక్కించుకునే ఉంది గాని నోటిఫికేషన్లు రావాయే, జాబులు వడవాయే అని ఏండ్ల సంధి లక్షల మంది ఏటింగ్ చేస్తాండ్రు. అప్పట్లా గ్రూప్ 1 పరీక్ష 2 మాటలు పెడితే 2 మాటలు రద్దాయే. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో తెలియకుంటుంటది. హాగో గందుకే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది సర్కార్. ఇప్పటికే 32,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినాం, 13,000 జాబులకు పర్మిషన్లు ఇచ్చినాం, 11,000 పోస్టులకు డిఎస్సి నడుస్తోందని చెప్పుకొచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. గ్రూప్ 1 అక్టోబర్లో, గ్రూప్ 3 నవంబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో పెడతారట. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7-8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. ఏడాదిలో 20 నోటిఫికేషన్లు రాబోతుంటే అందులో కొత్త డిఎస్సి టెట్ కూడా ఉన్నది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, కరెంట్ ఇంజనీర్లు, సింగరేణిల ఇట్లా ఎన్నో జాబులు వేస్తారట. వచ్చేడు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు చూడబోతున్నాం. అయితే ఏ శాఖలు ఎన్ని పోస్టులో చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. జాబ్ క్యాలెండర్ ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. చేళ్లంతా తోండి నిరుద్యోగులను మోసం చేస్తుండ్రని గన్పార్క్ అమరుల స్తూపం కాడ ధర్నా చేసిండ్రు కారు ఎమ్మెల్యేలు. ఇలా 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. అటెన్క పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిండ్రు.